నేపాల్ ప్రజలు మోసపోయి చాలా రోజులైపోయింది. అక్కడ ఉన్నటువంటి రాజకుటుంబాన్ని ఊచకోత కోసేసినటువంటి చైనాకి సంబంధించినటువంటి చైనా డబ్బులతో చేసినటువంటి ఈ క్రిమినల్స్, అంతర్జాతీయ క్రిమినల్ గ్యాంగులు ఉంటాయి, వాళ్ళు చేశారు. ఎందుకు? కమ్యూనిస్ట్ ప్రభుత్వం తీసుకురావడానికి. ఇప్పుడు ప్రచండ కావచ్చు, ఓలీ కావచ్చు, అందరూ కమ్యూనిస్టులే. ఒకళ్ళు సిపిఐ, ఒకళ్ళు సిపిఎం అనాలి, లేకపోతే కనుక ఏదో ఆ నేపాల్కి సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ. వీళ్ళు మెయిన్ లక్ష్యం ఏంటి? రాజకుటుంబాన్ని చంపేశారు. చంపేసి ఆ నెపం ఎవరి మీదకి వేశారు? భారత్ మీదకి వేశారు. ఎందుకని? అప్పట్లో ఏదో గుడికి వెళ్తే అక్కడికి సోనియా గాంధీని రానిలేదు, అందుకని రాజీవ్ గాంధీ ఇదంతా చేయించాడని. ఆ టైంలో సరిగ్గా ఆన్సర్ చేయలేకపోయాడు రాజీవ్ గాంధీ. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో చివరికి నేపాలీలకు భారత్ మీద ఒక ద్వేషాన్ని పెంచి పోషించడంలో చైనాతో పాటుగా ఈ బ్యాచ్ అంతా ఎక్కువగా పనిచేసి పెట్టారు. అయితే క్రమంగా ప్రజలు అర్థం చేసుకున్నారు ఏం జరిగిందని. కాకపోతే చాలా ఆలస్యం అయిపోయింది. ఇప్పుడు తమకి ఆ కమ్యూనిస్టు ప్రభుత్వం వద్దని కోరుకుంటున్నారు. చివరికి హిందూ రాజ్యం అనేది తీసి సెక్యులర్ రాజ్యం అని పెట్టినటువంటి దరిద్రాన్ని వద్దనుకుంటున్నారు. అక్కడ ప్రజలు ఇప్పుడు రాచరికం కావాలనుకుంటున్నారు. ఈ సందర్భంలో ఎవరైతే అక్కడ ప్రస్తుత రాజవంశానికి సంబంధించిన నేపాల్ కింగ్ జ్ఞానేంద్ర తాజాగా ఓ ప్రకటన చేశారు. టైం వచ్చింది, ఖచ్చితంగా ప్రజల బాధ్యత తీసుకోవాల్సిన సమయం వచ్చింది, నా దేశాన్ని రక్షించుకోవాల్సిన సమయం వచ్చింది, దేశ ప్రజల ఐక్యతను కాపాడాల్సిన అవసరం వచ్చింది అన్నటువంటి పాయింట్ ఆయన ప్రకటించారు. ఇప్పుడు భారతదేశానికి చాలా ముఖ్యం. ఎందుకంటే మళ్ళీ చైనీస్ ఇంటెలిజెన్స్ లాంటి వాళ్ళు ఆయన లేపేయడానికి కుట్రలు పన్నుతాయి. ఇప్పుడు అలాంటి కుట్రలు మనం పట్టించుకోలేదు, వాళ్ళు చావాలి మనకెందుకులే అనుకుంటే బంగ్లాదేశ్ హసీనా వచ్చి మన ఎత్తిన కూర్చున్నట్టు రేపు పొద్దున్న నేపాల్ ఉదంతా మళ్ళీ మనకు వస్తుంది. కాబట్టి అతన్ని కాపాడాల్సిన బాధ్యత మందే అవుతుంది.